ఎన్టీఆర్జీలో అందరు డిపి వాళ్ళందరితో మాట్లాడడం జరిగింది. కంప్లీట్గా తీసుకుని వాళ్ళు చాలా సలహాలు సూచనలు ఇచ్చారు, ఏమేం కావాలి, అడిషనల్గా ఏం కావాలనేది. ప్రత్యేకించి వాళ్ళు అడిగింది మస్కిటో రిపెలెంట్స్ లాంటిది కొన్ని ప్రాంతాల్లో కావాలి మాకు అనేది. అలాగే ఇది మాట్లాడిన ప్రతి అధికారి చెప్పింది ఏంటంటే దే ఆర్ క్వైట్ చార్జ్డ్ అప్. మీ అందరూ వచ్చి ఇంత బలంగా ఉన్నప్పుడు మేము క్షేత్రస్థాయిలో మేము అందరం పనిచేస్తూ ఉన్నాం. అందుకని వాళ్ళు హౌ టు మిటిగేట్ విత్ ఫ్లడ్స్, అంటే ఇలాంటి వరదలు వచ్చినప్పుడు ఎప్పుడు ఊహించని వరదలు ఇప్పుడు దాకా రాలేదు ఈ స్థాయిలో. ఈ ఊహించిన వరదలు మేము ఎంత బలంగా ఎదుర్కోగలం ఈ అనుభవం మాకు నేర్పింది. ఇది ఖచ్చితంగా మీ అందరి సహాయ సహకారాలతోటి ప్రజెంట్ గవర్నమెంట్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ శ్రీ చంద్రబాబు నాయుడు గారు మేము బలంగా పనిచేస్తామని చెప్పి వాళ్ళు కూడా చాలా ఎంతూసియాస్టిక్గా పాపం గత 72 గంటల నుంచి మరి వాళ్ళు ఇళ్ళకు కూడా వెళ్ళకుండా వారు చెప్తే వాళ్ళకి మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. అలాగే దాదాపు 900 నుంచి 1000 మంది శానిటరీ వర్కర్స్ అర్బన్ ఏరియాస్లో పనిచేస్తుంటే ఇందాక మేము మాట్లాడుకున్న డిస్కషన్లో ఒకటే ఏం తెలియజేశానంటే ఏ శానిటేషన్ వర్కర్స్ అయితే క్షేత్రస్థాయిలో పనిచేస్తారో వాళ్ళందరినీ మనం గుర్తించాలి, వాళ్ళు గౌరవించాలి అని చెప్పి నేనే ఇనిషియేట్ చేశాను ఆ ప్రోగ్రామ్. అది మన పంచాయత్ శాఖ డైరెక్టర్ గారికి కూడా దృష్టికి తీసుకెళ్తే, ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టికి తీసుకెళ్తే కూడా మనకి ఎవరైతే క్షేత్రస్థాయిలో ఈ పనిచేస్తున్నారో ఈ శానిటరీ వర్కర్స్ని వాళ్ళు గౌరవించే బాధ్యత కూడా మేము తీసుకోబోతున్నాం. ఈ 2-3 దినాలు సహాయక చర్యలు అయిపోగానే 900 మంది మన ఈ సిబ్బందికి వాళ్ళు సత్కరించడం జరుగుతుంది. అది కూడా మీ దృష్టికి తీసుకొస్తూ ఉన్నాం. ఎవరికండి అది ఎలాగని చూస్తుండే ఎట్లాగ మనకి ఇలాంటి విపత్తు సమయంలో ఖచ్చితంగా వాళ్ళకి మామూలు కంటే కూడా అదనంగా ఉంటుంది. దానికి ఎలా చేయాలనేది ఆలోచిస్తాం. జస్ట్ డెఫినెట్లీ సమ్హౌ వి వాంట్ ఎక్నాలెడ్జ్ దేర్ పర్సన్స్. ఏదో నమస్కారం చేతులు పెట్టడం కాదు, ఏదో అదే కదా నమస్కారం పెట్టి చాలా బాగా చేసి అట్లా కదా, ఏదో చేస్తామని కదా. అండ్ ప్రాబ్లం ఏముందంటే డబ్బులు అనౌన్స్ చేయడానికి నా పర్సనల్ డబ్బులు కాదు కదా, నేనంటే నా పర్సనల్ డబ్బులు కాబట్టి చెప్పాను. అలాగే మాట్లాడుతూ ఉంటే నాకు అనిపించింది గత 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి ఇది ప్రత్యేకించి పాలిటిక్స్ సంబంధించి నా పుట్టినరోజు సంబంధించి చాలామంది చేస్తాం అది ఇది అని అంటూ ఉన్నారు. ఈ వర్షాలు పట్టడం మూలంగా పంచాయతీల్లో మేము ఏదన్నా చేయగలం అది ఇది అని మాట్లాడుతూ ఉంటే ఇందాక ఎక్కడున్నారండి మన వాళ్ళు మీరున్నారు కదా. ఓకే, దాదాపు 164,000 మంది పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించిన జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళ మీరు యూ కెన్ స్టాండ్, మీరు రండి వెనక రండి. వాళ్ళు నెల జీతాన్ని వరద పరిస్థితులకి ప్రజలు పడుతున్న కష్టాలకి వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళ ఒకరోజు 164,000 మంది పంచాయతీరాజ్ శాఖ అధికారులు, అలాగే గ్రామ సచివాలయంలో ఉండే పంచాయత్ సెక్రటరీ, ఇంకొకరు అలాగంటే ప్రతి గ్రామ సచివాలయం నుంచి 2 ఈ పిఆర్ వాళ్ళ జాయింట్ యాక్షన్ కమిటీలో ఉంటారు. వాళ్ళు మనసు కరిగి మేము కూడా మా వంతు సహాయం కష్టాలను ప్రజలకు మేము చేయాలి. ఇంజనీర్స్ కూడా వచ్చారు, నాయక్ గారు కూడా వచ్చారా? ఓకే, ఇప్పుడు వచ్చారా? సో అందరూ కూడా రండి సార్, నాయక్ గారు రండి, ఇటు వచ్చాను. రూరల్ వాటర్ సప్లై నాయక్ గారు హ్యాండిల్ చేస్తాను. ఈఎన్పిఆర్ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి. ఆర్డబ్ల్యూఎస్ ఉన్నారా? ఓకే, ప్రస్తుతం ఇక్కడ ఉంది మన పిఆర్ జాయింట్ యాక్షన్ కమిటీ, అలాగే మనకి పిఆర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి అందరూ వచ్చి వాళ్ళ జీతంలో బేసిక్ అంటే 1,200 అండి 1 డే బేసిక్ శాలరీని 164,000 మంది ఎంప్లాయీస్ ఫ్రమ్ పిఆర్ పంచాయతీరాజ్ జాయింట్ యాక్షన్ కమిటీ నుంచి నాకు 14 కోట్ల రూపాయలని ఈ మన సీఎం మన సహాయ నిధికి అందజేస్తూ ఉన్నారు. మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ ఈ 164,000 మంది పిఆర్ ఎంప్లాయీస్ అందరికీ కూడా, పంచాయతీరాజ్ ఎంప్లాయీస్ అందరికీ పేరున మీ అందరికీ, సచివాలయ సిబ్బంది కూడా మీ అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. మీరు ఇచ్చే 1,200 కూడా డబ్బే కాదు, మీరు చాలా నైతిక బలం ఇచ్చారు. ఈ రాష్ట్రం విపత్తుల్లో ఉంటే మిగతా వాళ్ళ కాకుండా మేమందరం కలిసి ఉంటామని చెప్పి మీకు వచ్చినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ 2 చేతులు అయితే మీకు నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇంకొకటి, మన పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి మన పంచాయతీరాజ్ శాఖ జేఏసీ వాళ్ళు మొదలుపెట్టిన ఈ కదలిక మన